దుర్యోధనుడికి భయం ఒక్క మనిషి గురించి మాత్రమే. ఎవరతను? ఈ శ్లోకం మీరు తప్పుగా అర్థం చేసుకుంటే గీతనే తప్పుగా అర్థం చేసుకున్నట్టే. ఇది కేవలం యుద్ధ కథ కాదు, ఇది మన జీవితంలో జరిగే ధర్మ అధర్మ సంగ్రామం. కురుక్షేత్రం నుంచి మీ మనసు వరకు అధర్మం మొదలయ్యే చోటే గీత జన్మిస్తుంది. ఇది కురుక్షేత్రం, ఇది భగవద్గీత. ఫైర్ కురుక్షేత్ర గీతా సిరీస్. ఈరోజు భగవద్గీత శ్లోకం 1.11. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. దుర్యోధనుడు ఇలా అన్నాడు, మీరందరూ మీ మీ స్థానాల్లో ఉండండి, కాని ఒక్క విషయం మర్చిపోవద్దు, ఏం జరిగినా భీష్ముణ్ణి మాత్రమే కాపాడాలి. ఈ మాటలు ఆదేశంలా అనిపించినా అవి నిజానికి భయంతో పుట్టిన మాటలు. దుర్యోధనుడికి తెలుసు, తన సైన్య బలం భీష్ముడి మీదే ఆధారపడి ఉంది. భీష్ముడున్నంతవరకే కౌరవులకు ధైర్యం. ఇక్కడే ఒక లోతైన సత్యం దాగి ఉంది. బలం ధర్మం లేకపోతే ఆ బలాన్ని కాపాడుకోవలసిన భయం తప్పదు. మన జీవితంలో కూడా ఇలాగే ఉంటుంది. ఒక వ్యక్తి మీదో, ఒక పొజిషన్ మీదో, ఒక పవర్ మీదో మనం మొత్తం ఆధారపడితే అది పోతుందేమో అన్న భయం మనల్ని వెంటాడుతుంది. కానీ ధర్మం వైపు నిలబడితే భయముండదు, ఎందుకంటే నిజం కూలదు. ఇదే గీత చెప్పుతున్న నిశ్శబ్దమైన బోధ. రేపు భీష్ముడేం చేస్తాడు? రేపటి శ్లోకం మరో సత్యం. భగవద్గీత శ్లోకం 1.12. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్ చేయండి. స్పెషల్ అనౌన్స్మెంట్: కురుక్షేత్రలో మహాభారతం ఫుల్ సిరీస్ స్టార్ట్ అయింది. కురువంశం నుంచి మొదలు శాంతనుడు, గంగా, భీష్ముడి ఘోర ప్రతిజ్ఞ, ఫుల్ ఎపిక్ స్టోరీ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసి వేచి ఉండండి. జై శ్రీకృష్ణ.